జనులు ఆయాసము గూర్చి ఆయాసమును గూర్చి సనుగుచుండగా అది యెహోవాకు వినబడెను. యెహోవా దానిని వినినప్పుడు ఆయన కోపము రగులుకొనెను. దేవునికి స్తోత్రము కలుగునగాక. ఎప్పుడైతే సనుగుకుంటామో ఆ సనుగుడు దేవుడు వింటున్నాడో, ఆ సనుగుడికి కారణము కలిగిన వారి మీద దేవుడు కోపపడుచు ఉన్నాడు. సనుగు కొనుట మంచిది కాదు, దేవునికి కోపము పుట్టించుట మంచిది కాదు. కొన్ని సందర్భాల్లో చాలా సార్లు మనం ఇదే పరిస్థితి. ప్రార్థన ఒక అరగంట లేట్ అయితే సనుగుకుంటాం, వాక్యం ఒక అరగంట లేట్ అయితే సనుగుకుంటాం, లేదా సంఘమునకు కావలసినది ఏదైనా సంఘ పెద్దలు మాట్లాడితే సనుగుకుంటాం. ఈ సనుగుడు అనేది చాలా ప్రమాదకరమైనదని పరిశుద్ధాత్ముడు తెలియపరుస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు కనాను దేశమునకు తీసుకుని పోవడానికి ఇశ్రాయేలు ప్రజలకు ఒక అధికారాన్ని నిర్మించి అధికారి వెంట వారిని పోచు ఉండగా వారికి ఏ సమయానికి ఏది కావాలో అది ఇస్తూ ఉన్నారు, ఏది తినాలో అది ఇస్తూ ఉన్నాడు, ఏది త్రాగాలో అది త్రాగడానికి వారు సిద్ధపరుస్తూ ఉంటే వారు ఏం చేస్తున్నారంటే కొన్ని సందర్భాల్లో వారు సన్నుగు కొనడం మొదలు పెట్టారు. ఎవరి మీద సనుక్కున్నారో గమనించండి. మోషే మీదను అలాగే దేవుని మీదను సనుగు కొనడం మొదలుపెట్టారు. ఎందుకు సనుగున్నాడంటే వారికి మన్నాను పంపిస్తే, మొదటి సనుగుడు వారికి మన్నాను పంపిస్తే తిని వాళ్ళ నోర్లు మందగిల్చి అత్తమాలు ఇదేనా అని ఎవరి మీద సనుక్కున్నారో? మోషే మీద సనుగుకొనడం మొదలు పెట్టారు. రెండవది, ఇశ్రాయేలు ప్రజలు మోషే మీద సనుగుకొనడం చూసి దేవుడు ఆ యొక్క సనుగుని విని కోపముతో వారి మీద రగిలిపోవడం మొదలు పెట్టాడు. ఈరోజు సనుగు కొనడం వల్ల మనకు కలిగే చాలా ప్రమాదం ఏదైనా ఉంది అంటే నీకును దేవునికి వైరము పుట్టిస్తూ ఉంటది. సనుగు కొనడం వల్ల మనకు కలిగే నష్టం ఏదైనా ఉందంటే నీ ఆత్మీయ జీవితము దిగసారిపోతుంది. సనుగు కొనడం వల్ల ఏదైనా నష్టం ఉందనంటే పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో జరిగించవలసినటువంటి కార్యములు ఆగిపోతాయి. ఒక వ్యక్తి మీద సనుగుకుంటే ఆ వ్యక్తికి ఏమీ నష్టము కాదు, సనుగు కొన్న వ్యక్తికే నష్టము తప్ప ఏ వ్యక్తినైతే నీవు సనుగుకుంటున్నా ఆ వ్యక్తి ఇంకా నువ్వు లాభపడుతూనే ఉంటాడు. మోషే ఏమన్నా నష్టపోయాడా? మోషే ఏమన్నా కోపగించాలని నిధులేసి వెళ్ళిపోయాడా? లేదు. ఎందుకు తెలుసా? మోషే దేవుని చేత నిర్మించబడినటువంటి వ్యక్తి, మోషే దేవుని చేత వాడుకోబడినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి మీదనే సనుగుకున్నట్టు చూసి దేవుడు వారి మీద కోపపడటం మొదలు పెట్టాడు.